Now we discuss in UV spectroscopy unit 3 Woodward phasor rule for the calculation of absorption maxima, dyes and trees and polymers. Okay, na? Woodward phasor rules. Woodward phasor rules very important essay question. Damn sure. రెండు చెప్తాం డైన్స్ అండ్ ట్రైన్స్ అండ్ అనదర్ వన్ ఇస్ అన్సాచురేటెడ్ కార్బన్ కంపల్సరీ రెండింటిలో కంపల్సరీ ఉంటే మీకు ఎస్ఐ క్వశ్చన్ వస్తుంది. అలాగే ఇంత ముందు చెప్పిన టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ కానీ క్రోమోఫోర్ నుంచి కానీ షార్ట్ ఆన్సర్ వస్తుంది. ఇవి రెండు చదువుకుంటే ఈ ఇంట్లో ఎస్ఐ షార్ట్ రెండు రాయొచ్చు. అర్థమైందండి? చూద్దాం. వుడ్వర్డ్ ఫేజర్ రూల్ ఫర్ ద కాల్కులేషన్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే ఇక్కడ వుడ్వర్డ్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే యూవీ స్పెక్ట్రోస్కోపీలో ఏదైతే మనం కాంపౌండ్స్ తీసుకున్నామో ఆ కాంపౌండ్ యొక్క లాంబ్డా మ్యాక్సిమా అనేది ఎంత ఉంటుందో కాల్కులేట్ చేస్తున్నారు. లాంబ్డా మ్యాక్సిమా అంటే ఏంటంటే ఇక్కడ మనం కాంపౌండ్కి ఇచ్చే ఎనర్జీ, కాంపౌండ్కి ఎనర్జీ ఎంత ఇస్తున్నాం అంటే స్పెక్ట్రోస్కోపీ అనేది కాన్సెప్ట్ ఏంటని చెప్పాము. ఏదైనా ఒక శాంపిల్ తీసుకుని ఈ శాంపిల్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ తోటి ఇరాడియేషన్ కనుక చేస్తే అప్పుడు ఆ శాంపుల్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని ట్రాన్సిషన్స్ అనేది జరుగుతుంది. ఇంతకుముందు క్లాస్లో చెప్పు ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అంటే సిగ్మా టు సిగ్మా ట్రాన్సిషన్ కానీ 5 to 5 స్టార్ ట్రాన్సిషన్ కానీ N to 5 స్టార్ ట్రాన్సిషన్ కానీ N to సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ కానీ ఈ విధమైన ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేది ఎనర్జీని అబ్జర్వ్ చేసిన తర్వాత జరుగుతుంది. ఈ ట్రాన్సిషన్ అనేది జరిగిన తర్వాత మళ్ళీ రిలాక్స్ స్టేట్లోకి ఏదైతే వచ్చిందో ఈ ఎనర్జీ లెవెల్స్లో వచ్చే తేడాన్ని డిఫరెన్సెస్ని మనం కాల్కులేట్ చేస్తాం. ఎలా కాల్కులేట్ చేస్తామంటే వుడ్వర్డ్ ఫేజర్ రూల్ ఆధారంగా లాంబ్డా మ్యాక్సిమం వాల్యూని కాల్కులేట్ చేస్తాం. ఓకేనండి? సో దీనికి ఇక్కడ కాంపౌండ్స్ ఎన్ని రకాలుగా ఉంటే ఎలా ఉంటే ఆ కాల్కులేషన్ ఏ విధంగా కన్సిడర్ చేస్తాం అనేది మీకు ముందు చెప్తాను, తర్వాత వాల్యూస్ చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ కాంపౌండ్స్ చూద్దాం. అసైక్లిక్ డైన్, దీన్ని అసైక్లిక్ డైన్ అని అంటారు. అసైక్లిక్ కాంజుగేటెడ్ డైన్, కాంజుగేటెడ్ డైన్. కాంజుగేటెడ్ ఎందుకన్నా రెండు కూడా కాంజుగేషన్ ఉన్నాయి. డైన్ కాబట్టి అసైక్లిక్ సైక్లైజేషన్ కాదు కాబట్టి. ఓకేనా? అలాగే దీన్ని అసైక్లిక్ కాంజుగేటెడ్ ట్రైన్. ఎన్ని ఉన్నాయి? ఈయన అంటే డబుల్ బాండ్స్. ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి? 1 2 3. ఓకేనా? అసైక్లిక్ డైన్, అసైక్లిక్ ట్రైన్. నెక్స్ట్ దీన్ని ఒకే దాంట్లో రెండు డబుల్ బాండ్స్ ఉన్నాయి. ఎందులో ఉన్నాయి? సైక్లిక్ సైక్లైజేషన్ ఉంది. దీన్ని సైక్లిక్ కాంజుగేటెడ్ డైన్, సైక్లిక్ కాంజుగేటెడ్ డైన్, సైక్లిక్ కాంజుగేటెడ్ డైన్, సైక్లిక్ కాంజుగేటెడ్ డైన్. ఓకేనా? సో ఈ విధంగా అసైక్లిక్ సైక్లిక్ ఉంటాయి. ఇందులో మళ్ళీ రకాలు ఉన్నాయి. ఏంటంటే సైక్లిక్ డైన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ డబుల్ బాండ్ ఈస్ దేర్ ఇన్ 2 రింగ్స్, రెండు రింగుల్లో కనుక ఉంటే దీన్ని హెట్రో యాంగులర్ అంటాం. హెట్రో యాంగులర్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఇది తెలియాలి. డబుల్ బాండ్స్, కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ రెండు రింగుల్లో కనుక పాసింగ్ కనుక జరిగితే దాన్ని హెట్రో యాన్యులర్ డైన్స్ అని అంటాం. ఏమంటారండి? హెట్రో యాన్యులర్ డైన్ అని అంటాం. ఓకేనా? అలాగే ఈ డబుల్ బాండ్స్ రెండు కూడా ఒకే రింగ్ లో కనుక ఉన్నాయనుకోండి,
ఒకే రింగ్ లో కనుక ఉంటే దాన్ని హోమో యాన్యులర్ డైన్ అని అంటాం. హోమో యాన్యులర్ డైన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ బాండ్ ఇలా రింగ్ లో ఒకటి బయట ఒకటి కనుకుంటే దాన్ని అసైక్లిక్ డైన్ అని అంటాం. దాన్ని ఏమంటాం అంటే అసైక్లిక్ డైన్ అని అంటాం అన్నమాట. దాన్ని కూడా అసైక్లిక్ డైన్ అని అంటాం. దాన్ని కూడా ఏమంటే అసైక్లిక్ అంటే ఎందుకని అసైక్లిక్ అంటాం? ఈ డబుల్ బాండ్ బయట ఉంది కదా, కాంజుగేషన్ ఉంది. ఇది కూడా అసైక్లిక్ కాంజుగేటెడ్ డైన్ అని అంటాం. ఓకేనా? అంటే రింగ్ లేకపోయినా అసైక్లిక్ అంటాం. రింగ్ లో ఒక డబుల్ బాండ్ బయట ఒక డబుల్ బాండ్ లోపల కనుక ఉంటే దాన్ని కూడా ఏమంటాం? అసైక్లిక్ అని అంటాం. అలా కాకుండా రెండు డబుల్ బాండ్ వేరు వేరు రింగ్ లో ఉంటే కనుక దాన్ని హెట్రో యాన్యులర్ అంటాం. అలా కాకుండా డబుల్ బాండ్స్ రెండు కనుక ఒకే రింగ్ లో కనుక ఉంటే దాన్ని హోమో యాన్యులర్ అని అంటాం. హోమో యాన్యులర్ డైన్ అని అంటాం. ఇలా ఉంటుంది. దాన్ని అసైక్లిక్ డైన్ అంటాం. ఇంతకుముందు రింగ్ కనుక లేకపోతే దాన్ని కూడా అసైక్లిక్ అంటాం. అంటే ఇక్కడ మనకి మూడు రకాలైన కాంపౌండ్స్ అనేది వచ్చాయి అన్నమాట. మూడు రకాలైన కాంపౌండ్స్ వచ్చాయి. ఏంటంటే అంటే ఒకటి అసైక్లిక్ డైన్, ఇంకోటి హెట్రో యాన్యులర్ డైన్, ఇంకోటి హోమో యాన్యులర్ డైన్. సో కాబట్టి వుడ్వర్డ్ ఫేజ్ రూల్ ఫర్ క్యాల్కులేషన్ ఆఫ్ లాంబ్డా మాక్సిమం ఆఫ్ డైన్స్ అండ్ ట్రైన్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఇప్పుడు ద బేసిక్ వాల్యూ ఫర్ అసైక్లిక్ డైన్, ఇంకోటి హెట్రో యాన్యులర్ డైన్, ఇంకోటి హోమో యాన్యులర్ డైన్. వీటికి బేసిక్ వాల్యూ ఎంత ఉంటుందంటే అసైక్లిక్ డైన్ కి బేసిక్ వాల్యూ 270 నానోమీటర్స్. 270 నానోమీటర్స్. ఓకేనా? హెట్రో యాన్యులర్ డైన్ కి 240 నానోమీటర్స్. 240 నానోమీటర్స్. హోమో యాన్యులర్ డైన్ కి 253 నానోమీటర్స్. ఇవి బేసిక్ వాల్యూస్ ఆఫ్ ది acyclic dyne is 270 nanometers. Heteroannular dyne ki 240 nanometers. Homoannular dyne ki 253 nanometers. ఓకేనా? సో దీంతో పాటుగా ఇంకా ఏ వాల్యూస్ దీనికి యాడ్ అవుతాయి అంటే రింగ్ రెసిడ్యూస్ ఆర్ సబ్స్టిట్యూషన్, ఆల్కైల్ సబ్స్టిట్యూషన్. రింగ్ రెసిడ్యూస్ ఆర్ ఆల్కైల్ సబ్స్టిట్యూషన్. సో ఇక్కడ రింగ్ రెసిడ్యూ అంటే ఏంటంటే ఈ కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ కి చూద్దాం. ఇక్కడ 1 2 3 4 4 కార్బన్స్ కూడా ఎలా ఉన్నాయండి? మనకి కాంజుగేషన్ ఉన్నాయి కదా. ఈ కాంజుగేషన్ ఉన్న కార్బన్స్ కి ఏదైతే sp2 కార్బన్ అటాచ్ అయ్యి ఉందో దాన్ని రింగ్ రెసిడ్యూ అని అంటాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ కార్బన్ కి ఇది sp3 ఎడ్జసెంట్, రెండో కార్బన్ కి ఇది sp3 ఎడ్జసెంట్, మూడో కార్బన్ కి ఇది ఎడ్జసెంట్ sp3, నాలుగో కార్బన్ కి ఇది ఎడ్జసెంట్. ఇప్పుడు ఏదైతే ఓకేనా ఏదైతే డైన్ అంటే కాంజుగేటెడ్ డైన్ కాంజుగేషన్ కాంపౌండ్ ఉందో ఆ కాంజుగేటెడ్ దాన్ని పేరెంట్ అంటాం. పేరెంట్ క్రోమోఫోర్ అంటాం. ఓకేనా? పేరెంట్ క్రోమోఫోర్ కి ఏదైతే sp3 కార్బన్ అటాచ్ ఉందో దాన్ని ఆల్కైల్ సబ్స్టిట్యూషన్ లేదా రింగ్ రెసిడ్యూ అంటాం. ఆల్కైల్ సబ్స్టిట్యూషన్ అంటే ఫర్ సపోజ్ ఇలా ఉంది, ఇది డబుల్ 1
2 3 4 ఓకేనా 1 లో ఏముంది 2 లో 1 ఆల్కైల్ సబ్స్టిట్యూషన్ 3 లో 1 ఆల్కైల్ అంటే ఈ విధంగా కనుక ఆల్కైల్ సబ్స్టిట్యూషన్ ఉంటే దీని ఆల్కైల్ సబ్స్టిట్యూషన్ అంటాం రింగ్ లో కనుక sp3 కనుక అడ్జస్ట్ అయ్యి ఉంటే దాన్ని రింగ్ రెసిడ్యూ అని అంటాం అలా రింగ్ రెసిడ్యూ కనుక ఉంటే ఎంత పెరుగుతుంది అంటే 5 నానోమీటర్స్ పెరుగుతుంది ఓకేనా రింగ్ రెసిడ్యూ ఎంత పెరుగుతుందండి 5 నానోమీటర్స్ 5 నానోమీటర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది ఇది చెప్పేస్తాను ring residue alkyl substitution or ring residue ఎంతండి +5 నానోమీటర్స్ ఓకేనా నెక్స్ట్ ఇంకోటి ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ exocyclic double bond exocyclic double bond exocyclic ఇంకోటి రింగ్ రెసిడ్యూ అంటే ఇప్పుడు ఈ డబుల్ బాండ్ ఉంది కదా ఈ డబుల్ బాండ్ ఈ రింగ్ కార్నర్ నుంచి పాస్ అవుతుంది అలాగా ఈ రింగ్ కార్నర్ ఇలా డబుల్ బాండ్ కార్నర్ నుంచి కనుక వెళ్తుంది దాన్ని రింగ్ రెసిడ్యూ సారీ ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ అంటాం ఈ డబుల్ బాండ్ ని ఈ రింగ్ కి ఎక్సోసైక్లిక్ ఎక్సో అంటే కార్నర్ నుంచి పాస్ అయ్యే డబుల్ బాండ్ ని ఎక్సోసైక్లిక్ అంటాం అలాగే ఈ డబుల్ బాండ్ ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ ఈ రింగ్ కి ఎక్సోసైక్లిక్ ఈ డబుల్ బాండ్ ఈ రింగ్ కి ఎక్సోసైక్లిక్ కానీ ఇలా కనుక ఉందనుకోండి ఇది ఎక్సోసైక్లిక్ కాదు ఎందుకని ఎక్సోసైక్లిక్ అంటే కార్నర్ నుంచి ఉండాలి ఇలా కార్నర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకోండి ఇది కార్నర్ వచ్చింది కదా దీన్ని అంటాం మళ్ళా ఇలా కనుక ఉంటే ఫ్లాట్ ఉంటాం ఓకేనా సో ఇలా ఉంటాము ఈ వేరే రింగ్ లోకి పాసింగ్ అనేది జరగదు అలా కనుకుంటే ఆ రింగ్ ని ఏమంటాం ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ అని అంటాం ఈచ్ ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ ఈస్ ఇంక్రీజెస్ 5 నానోమీటర్స్ exocyclic double bond is present increase 5 nanometers and extra double bond is present plus 30 nanometers increases extra double bond ante for example ఇప్పుడు ఇది ఉంది 1 2 3 4 4 వరకు కాంజుగేషన్ ఇప్పుడు 5 6 కూడా కాంజుగేషన్ ఉంది ఈ డబుల్ బాండ్ ఎక్స్ట్రా డబుల్ బాండ్ అంటాం ఈ డబుల్ బాండ్ ఏమంటాం ఎక్స్ట్రా డబుల్ బాండ్ అంటాం అలాగే రింగ్ లో కనుక తీసుకుంటే ఇలా తీసుకున్నాం 1 2 3 4 5 1 2 3 4 5 6 so here one double bond second double bond third double bond మనకి యాక్చువల్ గా మనకి ఎక్సర్సైజ్ ఇది హెట్రో యాంగులర్ గాని హోమో యాంగులర్ అంటే రెండు డబుల్ బాండ్ చాలు కాంజుగేషన్ కి 2 double bond is enough for the conjugation but here 3 double bonds are there in which 3 double bonds one is the extra double bond for example 3 కన్నా 4 for example ఇక్కడ ఒకటి ఉంది 4 ఉంటే ఇప్పుడు ఏమవుతుంది 2 డబుల్ బాండ్స్ ఆర్ ఎక్స్ట్రా అంటే ఇక్కడ కాంజుగేషన్ లో ఉన్న రెండు డబుల్ బాండ్ మాత్రమే ప్రిన్సిపల్ క్రోమోఫోర్ కింద మనం తీసుకుంటాం రిమైనింగ్ అన్నిటిలో కూడా మనం ఎలా తీసుకుంటామండి ఎక్స్ట్రా డబుల్ బాండ్ కింద తీసుకుంటాం ఎప్పుడు తీసుకుంటాం ఆ డబుల్ బాండ్ మనకి ఇక్కడతో కంటిన్యూటీ ఆఫ్ కాంజుగేషన్
అంటే 1 2 3 4 వచ్చింది. ఇక్కడ మధ్యలో డబుల్ బాండ్ లేదనుకో నెంబరింగ్ ఇవ్వలేక అప్పుడు అది కాంజుగేషన్లోకి రాదు. కాంజుగేషన్ ఉంటేనే కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లేకుండా ఓకేనా, ఇక్కడ ఉందనుకున్నాం 1 2 3 4, ఇక్కడ 5 ఏమైంది sp3, ఇక్కడ 6 7 ఉన్నా మనకి ఉపయోగం లేదు. సో అప్పుడు మనం ఏమొస్తో 6 7 ఎక్స్ట్రా డబుల్ బాండ్ కింద తీసుకోం, ఓన్లీ ప్రిన్సిపల్ క్రోమోఫోర్ మాత్రమే తీసుకుంటాం. ఈ డబుల్ బాండ్ మనం కన్సిడర్ చేయం. ఓకేనా, అర్థమైందండి? కాబట్టి ప్రిన్సిపల్ క్రోమోఫోర్కి 2 డబుల్ బాండ్ అనేది ఎనఫ్. 2 డబుల్ బాండ్స్ తర్వాత థర్డ్ డబుల్ బాండ్ కానీ ఫోర్త్ డబుల్ బాండ్ కానీ ఎనీ డబుల్ బాండ్ ఈజ్ కాంజుగేషన్ విత్ ది ప్రిన్సిపల్ క్రోమోఫోర్. 2 డబుల్ బాండ్ తోటి కాంజుగేషన్లో కనుక ఉంటే అప్పుడు దాన్ని ఎక్స్ట్రా డబుల్ బాండ్ కింద తీసుకుంటాం. కాంజుగేషన్లో కనుక లేకపోతే ఎక్స్ట్రా డబుల్ బాండ్ కింద కన్సిడర్ చెయ్యం అని చెప్పి. సో కాబట్టి ఎక్స్ట్రా డబుల్ బాండ్ 30. ఇఫ్ ఎక్స్ట్రా డబుల్ బాండ్ ఈజ్ homo to principal chromosome plus 39 nanometer is increases. homo అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా తీసుకున్నాం. ఇప్పుడు 1 2 3 తీసుకున్నాం. ఈ రెండు కూడా ఎట్రాంగులర్ తీసుకున్నాం అనుకోండి, ఈ డబుల్ బాండ్ ఎక్స్ట్రా డబుల్ బాండ్ అనుకున్నాం అనుకో, ఈ డబుల్ బాండ్ ఒకే రింగ్ లోకి వచ్చాయి కదా. మనకు ఉన్న ఎక్స్ట్రా డబుల్ బాండ్ అనేది సేమ్ రింగ్ లో కనుక వస్తే, ఒకే రింగ్ లో కనుక ఉంటే దాన్ని హోమో అంటాం. ఇందాక చెప్పాం ఒకే రింగ్ లో 2 డబుల్ బాండ్స్ ఉంటే దాన్ని హోమో యాంగులర్ అని, రెండు రింగ్ లో వేరు రింగ్ లో 2 డబుల్ బాండ్స్ ఉంటే దాన్ని హెట్రో యాంగులర్ అని అంటాం. ఇప్పుడు ఇది హెట్రో యాంగులర్ కింద తీసుకున్నాం అనుకోండి, ఈ ఎక్స్ట్రా డబుల్ బాండ్ హోమో టు ది ప్రిన్సిపల్ క్రోమోఫోర్ అయింది. అప్పుడు వాల్యూ ఎంత పెరుగుతుంది? 39 నానోమీటర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇది అర్థమైతే మీకు ఈ వాల్యూస్ అర్థమైతే పేరెంట్ ఎసైక్లిక్ 217, హెట్రో యాంగులర్ 214 అండ్ హోమో యాంగులర్ కి 253 నానోమీటర్స్. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. అర్థమైందండి? సో అవి ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. అర్థమైంది కదా? ఈ వాల్యూస్ ఒకసారి రైట్ డౌన్, స్క్రీన్ షాట్ తీసుకోండి, రాసుకోండి. ఓకేనా, ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. చెప్పేస్తాను, నాకు అవసరం లేదు, మీరు పేపర్ రాసుకోండి. Now take the examples of calculation of Woodward-Phasor rule for the conjugated dienes and trienes system. Okay na? So for example, ఇది కాంపౌండ్ అన్నమాట. దిస్ ఈస్ ద కాంపౌండ్. ఇది కాంపౌండ్. ఇప్పుడు ఈ కాంపౌండ్ కి మనం వుడ్వర్డ్ ఫేజర్ రూల్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం డబుల్ బాండ్ ఎక్కడైతే ఉన్నదో దానికి ఏమవ్వాలి? నెంబరింగ్ అనేది ఇవ్వాలి. 1 2 3 4 అంటే 4 కార్బన్లు కాంజుగేషన్ లో ఉన్నాయి కదా. అంటే 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి, 2 డబుల్ బాండ్లు కూడా కంటిన్యూటీగా ఉన్నాయి. అంటే దీన్ని ఏమన్నప్పుడు ఇట్ ఈస్ ఏ ద గివెన్ compound is acyclic conjugated diene. వాల్యూ ఎంతండి? 270 నానోమీటర్స్. దాని వాల్యూ ఎంత? 270 నానోమీటర్స్. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్. ఒకటో కార్బన్ కి ఏం లేదు, రెండో కార్బన్ కి 1, 3 కి 1, 4 కి 1. ఓకే, సో 2 alkyl substitution, 2 into 5 ఎంతండి? 10 nanometers are increased. 10 nanometers are increases. So if there is no any exocyclic gaani extra double bond gaani emi levu. Okay na, it's enough. So therefore
therefore the total lambda maxima is 227 nanometers. The total lambda maxima is 227 nanometers. Very important problems. మీకు ఈజీగా మార్క్స్ గెయిన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు దీన్ని కనుక అర్థం చేసుకుంటే మీరు మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. మార్క్స్ని ఈజీగా గెయిన్ చేయొచ్చు. చాలా సింపుల్గా వచ్చింది. అర్థమైంది చూడండి ఒకసారి. మనకి ఇచ్చింది అసైక్లిక్ డైఈన్ ఇచ్చింది 1 2 3 4. అసైక్లిక్ డైఈన్ అంటే ద గివెన్ కాంపౌండ్ ఈస్ అసైక్లిక్ కాంజుగేటెడ్ డైఈన్ ఎంతండి 270 నానోమీటర్స్. అండ్ ఇంకోటి ఏంటి ఆల్కేల్ సబ్స్టిట్యూషన్. రెండో కార్బన్ ఒక ఆల్కేల్, మూడో కార్బన్ ఒక ఆల్కేల్. 2 ఆల్కేల్ సబ్స్టిట్యూషన్ ఈస్ దేర్. ఎంత ఒక ఆల్కేల్కి 5 నానోమీటర్స్ ఇంక్రీజ్ అవుతుంది. 2 ఆల్కేల్కి ఎంతండి 10 నానోమీటర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో therefore the total value is 227 nanometers. Total value ఎంత అయిందండి 227 nanometers. నెక్స్ట్ చూద్దాం. అర్థమైంది కదా? టేక్ ఏ స్నాప్. Another one. This is a compound. First ఏమని చెప్పు నెంబరింగ్ 1 2 3 4. ఓకేనా? సో రెండు డబుల్ బాండ్లు కూడా సైకిల్ కన్నా బయట ఉంది, రింగ్ కన్నా బయట ఉంది. కాబట్టి ఇచ్చిన కాంపౌండ్ ఏంటండి అసైక్లిక్ డైఈన్. సో therefore the given compound is acyclic డైఈన్. ఎంత 270 నానోమీటర్స్. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్. ఒకటే కార్బన్ నుంచి ఒకటి నుంచి ఇంకోటి రెండు ఉన్నాయి. ఇప్పుడు దేనికి ఒకటే దానికి రెండు ఉంటే రెండు, ఒకటి అంటే ఒకటి. కానీ ఒకటి నుంచి ఇది ఒక sp3, ఇది రెండు ప్యారలల్ ఉన్నాయి కదండి, రెండు తీసుకుంటారు. రెండుకి లేదు, మూడుకి లేదు, నాలుగుకి లేదు, ఓన్లీ వన్ ఆల్కైల్ substituents 1 into 5 nanometers. నెక్స్ట్ ఇంకేమున్నాయంటే చూడండి. ఈ రింగ్ నుంచి ఇది కార్నర్గా ఉంది కదా ఆ రింగ్కి. సో 1 ఎక్సోసైక్లిక్ రావాలి. 1 exocyclic double bond is present 1 into 5 plus 5 nanometers. So there is no any extra double bond HOMO. Okay na? So therefore the total value is 227 nanometers. The lambda maxima is 227 nanometers. Are you clear? అర్థమైందండి? చూడండి. ఇది 227 nanometers. నెక్స్ట్ ఓకేనా? రాసుకున్నారు కదా? Next one is this one. Numbering 1 2 3 4. ఓకేనా? 4 కార్బన్, 4 కాంజుగేషన్ ఉంది.
ఇప్పుడు రెండు డబుల్ బాండ్స్ వేరు వేరు రింగ్ లో ఉన్నాయి, టూ సెపరేట్ రింగ్స్ కాబట్టి ఇది ఏంటండి కాంజుగేషన్ ఇస్ హెట్రో యాంగులర్ డైయింగ్. హెట్రో యాంగులర్ డైయింగ్ ఎంతండి 240 నానోమీటర్స్. నెక్స్ట్ సబ్స్టిట్యూయెంట్స్ 1 2 లేదు 3 4 ఎన్ని రింగ్ రెసిడ్యూస్ 3 రింగ్ రెసిడ్యూస్. త్రీ ఇంటూ 5 ఎంతండి +15 నానోమీటర్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్సోసైక్లిక్. చూడండి ఈ ఈ డబుల్ బాండ్ ఈ రింగ్ కి ఎక్సోసైక్లిక్, ఈ డబుల్ బాండ్ దేనికి కాదు, పక్కన ఇంకో రింగ్ లేదు కదా, ఓకేనా. సో కాబట్టి 1 ఎక్సోసైక్లిక్ 1 ఎక్సోసైక్లిక్ 1 into 5 +5 నానోమీటర్స్. సో నో ఎక్స్ట్రా డబుల్ బాండ్, రెండు డబుల్ బాండ్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా డబుల్ బాండ్ అనేది ఎక్స్ట్రా డబుల్ బాండ్ హోమో లేదు, ఓకేనా. సో దేర్ఫోర్ ఎంతండి 10 4 1 2 3 4 లాంబ్డా మాక్సిమా ఈస్ 234 నానోమీటర్స్, ఓకేనా. సో లాంబ్డా మాక్సిమా ఎంత అవుతుందండి 234 నానోమీటర్స్ అనేది అవుతుంది, ఓకేనా. అర్థమైందండి. 1 2 3 4 ఫస్ట్ మనం ఏం చేయాలంటే నెంబరింగ్ అనేది ఇవ్వాలి. నెంబరింగ్ 1 2 3 4 ఇచ్చాం. ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. అప్పుడు ఒకటో కార్బన్కి sp3లు ఎన్ని అటాచ్ అయి ఉన్నాయి అని చూస్తాం. ఎక్కడ ఒకటి ఉంది, రెండో దానికి ఏమీ లేవు, మూడో దానికి ఒకటి ఉంది, నాలుగో దానికి ఒకటి ఉంది. అప్పుడు రింగ్ రెసిడ్యూస్ అంటే sp3 కార్బన్ అటాచ్ ఉంటుంది అని రింగ్ రెసిడ్యూస్ అంటాం. అప్పుడు ఎన్ని రింగ్ రెసిడ్యూస్ ఉన్నాయి, 3 రింగ్ రెసిడ్యూస్ ఉన్నాయి. ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ అంటే అవతల రింగ్ కి డబుల్ బాండ్ పాసింగ్ అయి ఉంటుంది, దాన్ని ఎక్సోసైక్లిక్. 1 ఎక్సోసైక్లిక్, నో ఎక్స్ట్రా డబుల్, ఓకేనా. అర్థమైంది కదండి. నెక్స్ట్ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్ చూద్దాం. థ్యాంక్ యూ.